హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి. క్యాబేజీ కోడిగుడ్డు పొరట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ అండి వేసుకొని సన్నటి ముక్కల్లాగా కోసుకొని వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మొత్తం ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ క్యాబేజీని తీసుకున్నానండి. నేను ఇక్కడ క్యాబేజీ ముక్కలను వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న క్యాబేజీ ముక్కల్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో క్యాబేజీ అనేది మెత్తగా మగ్గే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అసలు క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. ఒక్కసారి ఇలా కోడిగుడ్డు వేసి పొరట్టు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 5 గుడ్లను కొట్టి వేసుకుంటున్నాను. గుడ్లు ఎక్కువగా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గుడ్లు కొట్టి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత ఇలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ గుడ్డు మరీ ఎక్కువగా కలిపేసుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకోకూడదండి. కొంచెం ముక్కలు క్యాబేజీ కోడిగుడ్డు అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి. అలాగా ఎక్కువ కలపకుండా కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజీ కోడిగుడ్డు పొరట్టు అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.